కార్తీక పురాణంలోని పోలి స్వర్గం కథ. భగవంతుని దృష్టిలో మానవులంతా ఒకటే. ధనవంతుడు, పేద, ఆడ, మగ మొదలైన భేదాలేవీ ఆయన చూడడు. నిర్మలమైన మనస్సుతో తనను ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. భక్తితో చేసే పూజ భగవంతుడికి ఎంతో ప్రీతికరం. అనవసరమైన ఆడంబరాలు ఆయన్ను సంతోషపరచలేవు. ఎంతో ధనాన్ని ఖర్చుపెట్టి ఎంతో వైభవంగా పూజలు చేసినప్పటికీ మనసులో కల్మషం ఉంటే ఆయన ఆ పూజలకు ఫలితాన్నివ్వడు. భక్తితో పెట్టిన చిన్న దీపాన్నైనా నిండు మనసుతో స్వీకరించి ఆ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. పోలి స్వర్గానికి వెళ్ళిన ఇతివృత్తాన్ని ఇందుకు నిదర్శనం. ఆ కథేమిటంటే, పోలి చాకలి కులానికి చెందిన స్త్రీ. చిన్నతనం నుండి ఆమెకు భక్తి ఎక్కువ. పూజలన్నా నోములన్నా ఎంతో ఆసక్తి. ఆమెకు ఎంతో ఆసక్తి, భక్తి కూడా. వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తన శక్తి కొద్దీ పూలు పండ్లు తీసుకొని వచ్చి పూజలు చేసేది. పోలికి యుక్త వయసు రావడంతో తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి ఆమెకు వివాహం చేశారు. అత్తగారింట్లో పోలి 5వ కోడలిగా అడుగుపెట్టింది. వారిది ఉమ్మడి కుటుంబం. 5గురు అన్నదమ్ములు కలిసి పొలం పనులు చేసుకునేవారు. పోలి అత్తగారింట్లో ఎంతో భయభక్తులతో ఉండేది. ఇంటికొచ్చిన అతిథులను, బంధువులను ఎంతో గౌరవించి ఆదరించేది. దీంతో బంధువులందరికీ పోలి అంటే చక్కటి ఆప్యాయత ఏర్పడింది. ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు. చిన్నప్పటి అలవాట్లు కొనసాగిస్తూ పోలి అత్తగారింట్లో కూడా పూజలు నోములు చేసేది. ముత్తైదువులకు పసుపు కుంకుమ పెట్టేది. దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలి చక్కటి పేరు సంపాదించుకుంది. ఈ వ్యవహారమంతా పోలి అత్తగారికి నచ్చలేదు. తనకన్నా గొప్ప భక్తులు ఇంకెవరూ లేరని ఆమెకు అహంభావం. ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకు మాత్రమే ఉందని వాదించేది. పోలికి మంచి పేరు రావటం ఓర్చుకోలేకపోయింది. పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది. ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది. పరమేశ్వరుడికి ఇష్టమైన మాసం కార్తీక మాసం కావటం, కార్తీక మాసంలో చేసిన ఏ చిన్న పూజ అయినా అనంతమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతుండటంతో పోలి అత్తగారు ఈసారి ఎలాగైనా సరే పోలికి కార్తీక మాసం పూజ చేసుకునే అవకాశం ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. బయటకు ప్రేమ నటిస్తూ మిగిలిన 4 కోడళ్లను వెంట తీసుకొని పోలి మాత్రం ఇంట్లోనే ఉంచి నదీ స్నానానికి వెళ్ళేది. అక్కడ దీపాలు పెట్టి పూజలు చేసుకుని వచ్చేది. ఇంట్లో ఉన్న పోలికి తాను వచ్చేసరికి పూర్తి కావాలంటూ ఎన్నో పనులు అప్పగించేది. చివరకు దీపం పెట్టుకునే వీలు లేకుండా అన్ని రకాల పూజా సామగ్రిని దాచిపెట్టుకొని మరీ నదికి వెళ్ళేది. పోలి మాత్రం తనకు చాలా పనులు అప్పగించినందుకు ఏ మాత్రం బాధపడేది కాదు. కోపం తెచ్చుకోలేదు. అత్తగారిని అదేమిటని ప్రశ్నించలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తి చేసి ఇంట్లో కవ్వానికి ఉన్న వెన్న రాసి దాంతో దీపం పెట్టేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్ట బోర్లించేది. ఇలా కార్తీక మాసం నెల రోజుల పాటు పోలి ఎటువంటి ఆటంకం లేకుండా దీపం వెలిగించి పూజ చేసింది. కార్తీక మాసం చివరకు వచ్చింది. ఆ రోజు అమావాస్య. ఎప్పటిలాగే పోలి అత్తగారు మిగిలిన కోడళ్లను తీసుకొని నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైన ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు నిశ్చయించుకొని దివ్యమైన విమానాన్ని తీసుకొని పోలి ఇంటికి చేరుకున్నారు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు, ఆమె కోడళ్లు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకుని ఆత్రంలో పోలి కాళ్లు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకు దింపేశారు. పోలి మాత్రం స్వర్గానికి చేరుకుంది. కార్తీక మాసం నెల రోజులు విడిచిపెట్టకుండా నిష్కల్మషమైన మనస్సుతో నిత్యం దీపం వెలిగించిన ఫలితంగా పోలికి స్వర్గం చేరుకునే వరాన్ని అనుగ్రహించారు పరమేశ్వరుడు. భగవంతుడికి కల్మషం లేని మనస్సు, ఆడంబరం లేని పూజ, నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేదని పోలి జీవిత ఇతివృత్తం ద్వారా స్పష్టమైంది. పోలి స్వర్గానికి చేరుకున్న సందర్భాన్ని
గుర్తుగా తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పల్లో ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ సందర్భంలో పోలిని తలుచుకుంటారు. ఈ ఘట్టమే పోలిని స్వర్గానికి పంపించటం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. కార్తీక మాసంలో ఏదైనా తప్పనిసరి కారణంగా నెల రోజులు లేక ఏవైనా కొన్ని రోజులు దీపం వెలిగించలేకపోయినప్పటికీ అమావాస్య రోజున 30 ఒత్తులు వెలిగిస్తే మొత్తం నెల రోజులు దీపం వెలిగించిన ఫలితం దక్కుతుంది. కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించిన వారు అమావాస్య రోజున అరటి దొప్పల్లో ఒత్తులు వెలిగించి నీటిలో వదిలిన తరువాత బ్రాహ్మణులకు పరమేశ్వర స్వరూపంగా పూజ చేయాలి. వారికి స్వయం పాకం దానం చేయాలి. దీనివల్ల పరమేశ్వరుడు ప్రీతి చెంది భక్తులకు కోరికలు తీర్చి వరాన్ని అనుగ్రహిస్తాడు. కార్తీక పురాణంలోని పోలి స్వర్గం కథ సమాప్తం.